పిల్లలు దిగే ముందు ఈ విధంగా మనము బ్రూడింగ్ స్థలాన్ని సిద్ధం చేసుకొని ఉంచాలి. మనము ఒక గుండ్రటి బ్రూడింగ్లో ఎన్ని పిల్లలు దింపుతున్నామో ఆ పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా డ్రింకర్స్ ఫీడర్స్ ఉన్నాయా లేదా అన్నది అయితే బాగా చూసుకోవాలి. 100 పిల్లలకి 3 డ్రింకర్లు 3 ఫీడర్లు అయితే తప్పక ఉండేలా చూసుకోవాలి. దానివలన పోటీ అనేది తక్కువగా ఉండి పిల్లలకు చక్కగా దాన అందుతుంది, నీరు కూడా అందుతుంది. మనము ఈ ఫీడర్స్ డ్రింకర్స్ తక్కువ పెడితే వాటి మధ్య పోటీ అయితే ఏర్పడుతుంది. నాకు పిల్లలైతే సాయంత్రం వస్తున్నాయి. ఉదయమే ఫామ్ దగ్గరికి వెళ్ళి ఎన్ని డ్రింకర్స్ ఎన్ని ఫీడర్స్ పెట్టాలో చూపించాను. అదేవిధంగా గుండ్రంగా ఉన్నటువంటి ఈ బ్రూడింగ్లు ఎన్ని కట్టాలి, మీకు ఎన్ని పిల్లలు వస్తున్నాయి, ఎన్ని రేకులు మీరు ఈ విధంగా సిద్ధం చేసుకోవాలో వాళ్ళకైతే స్పష్టంగా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు 2 షెడ్స్ ఉన్నాయి, 2 షెడ్లు కూడా కట్టేశారు. ఇంకా సాయంత్రం పిల్లలు అయితే వస్తాయి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మనము ఏ మందు ఇవ్వాలి, యాసిడ్ ఎంత పోయాలి, టాబ్లెట్ ఎంత వేయాలి అనే విషయం కూడా స్పష్టంగా అక్కడే ఉండి చెప్పైతే రావాలి. ఇంకా బ్రూడింగ్లో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా అవి సరి చేసుకున్న తర్వాతనే వేరొక ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తే సీలింగ్ అన్నీ కూడా రంధ్రాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఆ ఫామ్ దగ్గర గంట లేదా 2 గంటలు ఉండి దాన్ని మొత్తం సరి చేయాలి. డ్రింకర్స్ ఫీడర్స్ ఏమైనా తక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఆ ఫామ్ దగ్గర ఉండి పెట్టించిన తర్వాతనే అక్కడి నుంచి వేరొక ఫామ్కి వెళ్ళిపోవాలి. సాయంత్రం వీడియో ఇది. సాయంత్రం అయితే పిల్లలు అయితే వచ్చేసాయి. చూడండి అన్నిట్లో పిల్లలు ఏ విధంగా ఉన్నాయో చక్కగా అయితే ఉన్నాయి. పిల్లలు అయితే దిగిపోయాయి. ఇంకా ఈ రోజు నుంచి మాకు మళ్ళీ వేరొక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలం అయినా సరే బ్రూడింగ్ అయితే పెడుతున్నాం.